హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే గులాబ్ జామున్ వీడియో అండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ గులాబ్ జామ్ అయితే ట్రై చేయండి. పగుళ్ళు లేకుండా, క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, జ్యూసీగా వస్తాయి. బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అంతే పర్ఫెక్ట్గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుకు ఎక్కడైనా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నానండి. దాన్ని అయితే ఇలా కొలతల కోసం కప్పులోకి అయితే తీసుకున్నాను. నాకు 2 కప్పుల పిండి అయితే వచ్చింది. ఇలా ఒక ప్లేట్లోకి 2 కప్పుల పిండి తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా అయితే కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ గులాబ్ జామ్ ఏదైనా పండగలకి ప్రసాదంగా చేసుకోవచ్చండి. లేదంటే బర్త్డేస్ లాంటి ఏదైనా మంచి అకేషన్స్కి కూడా తయారు చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినా సరే చేసుకోవచ్చండి. పిండిని ఇలా సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి. నేనైతే మీకు కలిపేసాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. తర్వాత ఇది మూత పెట్టేసి ఒక పావు గంట లేదా అరగంట అయినా సరే రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు మనకి బాగా సాఫ్ట్గా అవుతుంది కదా. గులాబ్ జామ్ అనేది క్రాక్స్ లేకుండా బాగా వస్తాయి. చూడండి, నేను ఒక అరగంట సేపు అయితే రెస్ట్ ఇచ్చాను. తర్వాత మూత తీసాను. ఇప్పుడైతే మనం గులాబ్ జామ్ కోసం చిన్న బాల్స్ అయితే తయారు చేసుకోవాలండి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా చూపించిన విధంగా గులాబ్ జామ్ అయితే తయారు చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని క్రాక్స్ లేకుండా వస్తాయండి. ఇక్కడ చూపించిన విధంగా అన్ని బాల్స్ కూడా తయారు చేసుకోవాలి. ఇంకోటి చూపిస్తున్నానండి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా పిండి ముద్ద తీసుకుని ఫస్ట్ దాన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. తర్వాత ఇలా మామూలుగా రౌండ్ షేప్ వచ్చేలా చేసుకోవాలండి. ఇలాగే మనం అన్నీ కూడా తయారు చేసుకోవాలి. నేను మీకు అన్నీ కూడా తయారు చేసాక చూపిస్తాను. గులాబ్ జామ్ అయితే తయారు చేసి పిండి ఆరిపోకుండా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టానండి. తర్వాత పంచదార పాకం కోసం ఒక ప్యాన్ పెట్టాను. 2 కప్స్ పిండికి మనం 1 కప్ షుగర్ వేసానండి. 1 కప్ షుగర్ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పాకం ఏమి ఉండదు కదా. షుగర్ సిరప్ కూడా ఈజీగా అయిపోతుంది. 1 కప్ షుగర్ వేసి 3.5 కప్స్ వాటర్ వేసాను. షుగరు, వాటర్, పిండి అన్నీ కూడా ఒకే కప్తో తీసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షుగర్ సిరప్ కోసం కొలతలు అయితే చెప్పాను కదా. తర్వాత ఇక్కడ మనకి పంచదార మొత్తం కూడా కరిగిపోవాలండి. ఇలా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిన తర్వాత అందులోకి ఇలాచీ అయితే వేసాను. ఇప్పుడు కొద్దిగా బాయిల్ అవ్వాలండి. దీనికి పాకం ఏమీ అవసరం ఉండదు. వాటర్ కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. పంచదార కరిగిపోయిన తర్వాత కొంచెం మరిగించాలండి. మీలో ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇలా వాటర్ బాయిల్ అవుతుంది కదా, అంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశానండి. తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తర్వాత ఇక్కడ నేను చూడండి గులాబ్ జామున్ కోసం బాల్స్ అన్నీ కూడా చేసాను, మీకు చూపించాను కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. అలాగే పైన బబుల్స్ వస్తున్నాయి కదా, అవి కూడా తగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలండి. టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలంటే దీన్ని కలుపుకునే విధానం కూడా మీకైతే చూపిస్తాను. ఎక్కువగా కలిపడం వల్ల మనకి ఇవి అయితే బ్రేక్స్ వస్తాయి. అలా క్రాక్స్ రాకుండా రావాలంటే చూడండి, మీకు చూపిస్తాను. ఇలా రౌండ్గా ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. అన్ని సైడ్స్ కూడా ఫ్రై అవుతాయి. మధ్యలో ఇలా కలుపుతూ రౌండ్గా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. మొత్తం అన్ని సైడ్స్ కూడా కలర్ కూడా కరెక్ట్గా ఒకే కలర్ వస్తుంది. చూడండి, మీకు చూపిస్తాను. కొంచెం ఫ్రై అయ్యాక చూపిస్తాను. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. మనకి ఇంకొంచెం కలర్ రావాలండి. ఇవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కదండి. ఇందాక మనం షుగర్ సిరప్ స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి ఆన్ చేశాను. ఎందుకంటే పాకం కొద్దిగా వేడిగా ఉంటేనే మనం గులాబ్ జామున్ అనేది పీల్చుకుంటుందండి. చల్లారిపోయిన పాకంలో వేస్తే పీల్చుకోదు. అందుకని పాకం ఒకసారి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి వేడి చేస్తున్నాను. ఈ లోపు మనకి ఇక్కడ గులాబ్ జామున్ కూడా ఫ్రై అయిపోయింది కదా. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారాలి. ఈ బాల్స్ అనేవి కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం పాకంలో వేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాకంలో వేసాను. ఒక ప్యాకెట్ గులాబ్ జామున్కి ఇవైతే వచ్చాయండి. నేను మీడియం సైజులో చేశాను, అందుకే కొన్ని ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం పెద్ద సైజు చేస్తే తక్కువే వస్తాయండి. ఇలా పాకంలో వేసేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల పాకం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసానండి. కాసేపు తర్వాత మూత తీసి చూస్తే పాకాన్ని మొత్తం చూసారా ఎంత బాగా పీల్చుకున్నాయో. ఇలా పాకం మొత్తం కూడా పీల్చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. చల్లారిపోవాలన్నమాట.
కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకైతే ఒకటి కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, లోపల వరకు ఎంత జ్యూసీగా ఉన్నాయో చూసారా. జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకొని వెన్నెలా కరిగిపోతుందంటే ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.